ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వద్దు పర్యావరణం ముద్దు అంటూ గత 13 ఏళ్లుగా భారీ మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజలు అందిస్తున్నారు ఇందూరు ప్రజలు. నిజామాబాద్లోని రవితేజ యూత్ సొసైటీ గణేష్ మండలి ఆధ్వర్యంలో పోచమ్మ గల్లీ వద్ద 54 అడుగుల మట్టి గణనాథుని ప్రతిష్ఠించారు. గణేష్ నవరాత్రులు అన్ని రోజులు అన్నదానం చేశారు. పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సహించడానికి, ప్రజల్లో అవగాహన కల్పించడానికి మట్టి గణపతిని ప్రతిష్ఠించామని చెబుతున్నారు. ఇందూరు జిల్లాలో కొనసాగుతున్న గణనాథుని వేడుకలపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంగా గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఇటు శ్రీ రవితేజ యూత్ సొసైటీ గణేష్ మండలి ఆధ్వర్యంలో నిజామాబాద్ నడిబొడ్డున ఇటు పోచమ్మ గల్లీ ప్రాంతంలో మట్టి గణపతిని ప్రతిష్ఠిత ఉన్నారు. గత దాదాపు అంటే 2012 సంవత్సరాల నుంచి కూడా ఈ యొక్క మట్టి గణపతిని ఇక్కడ ప్రతిష్ఠించి నిత్యం కూడా పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. ప్రతిరోజు కూడా అన్నదానం ఇక్కడ నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్లాస్టిక్ పారిస్ను పారదోలి పర్యావరణాన్ని కాపాడని లక్ష్యంతోనే ఇటు అక్కడ గంగా మట్టిని తీసుకొచ్చి ఇక్కడ కలుపుతూ ఇక విగ్రహాన్ని తయారు చేస్తూ ఉన్నారు. వినాయక విగ్రహాన్ని మనం ఇక్కడ విజువల్ చూస్తూ ఉన్నాము. దాదాపు ఈసారి 54 ఫీట్లు 2025 సంవత్సరంలో 54 ఫీట్లు ఇక మట్టి గణపతిని ఇక్కడ నిలబెట్టారు. గత సంవత్సరము 63 ఫీట్లు నిలబెట్టారు. ఈసారి 54 ఫీట్ల కొద్దిగా తగ్గించిన పరిస్థితి. అయితే ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో ఇది మట్టి గణపతిలో ఇదే అత్యంత ఎత్తైన మట్టి గణపతి విగ్రహం అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడికి నిజామాబాద్ జిల్లాతో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుంచి కూడా భక్తులు వచ్చి నిత్యం పూజా కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడ రవితేజ యూత్ సొసైటీకి సంబంధించి గణేష్ మండలికి సంబంధించి ఇక్కడ నిర్వాహకులు ఉన్నారు. మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. 2012 మా సిల్వర్ జూబ్లీ సందర్భంగా యువతకు ఒక ఆదర్శం కావాలి, ఒక సందేశం ఇవ్వాలనే ఉత్సాహంతో మా యూత్ సభ్యులందరూ కంకణబద్ధులై మనం కూడా ఒక వినూత్నంగా చేయాలనే ఉద్దేశంతో అప్పుడు 2012లో 36 అడుగుల భారీ మట్టి వినాయక విగ్రహం ఏర్పాటు చేసి అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ స్థానం ఆక్రమించింది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఎడతెరిపి లేకుండా అప్పటి నుండి ఇప్పటి వరకు భారీ మట్టి వినాయక విగ్రహాలు ఏర్పాటు చేస్తూ తెలంగాణ ప్రజలతో పాటు నిజామాబాద్ జిల్లా మహారాష్ట్ర నుండి కూడా మనల్ని పొందడం జరిగింది. మేము కోరేది ఏంటంటే యువతకు మట్టి గణపతిని పూజించండి, పర్యావరణాన్ని కాపాడండి. ఎందుకంటే పిఓపి వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతున్నాయి కాబట్టి దాన్ని దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతి పెట్టాలా, పర్యావరణాన్ని కాపాడాలా. మీరు చెప్పండి, అంటే ఈసారి మట్టి గణపతి ఎన్ని ఫీట్ల ఉంది, భక్తులు ఎలా వస్తారు? ఈసారి వచ్చేసి రవితేజ యూత్ ఆధ్వర్యంలో 54 అడుగుల మట్టి విగ్రహాన్ని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. దీనికి కావలసిన మట్టి, వెదురు బొంగులు, న్యాచురల్కి సంబంధించింది, అంటే పర్యావరణానికి హాని కలగనియనటువంటి ద్రవాలతోటి మాత్రమే ఈ యొక్క గణపతిని ఇక్కడ నెలకొల్పడం జరిగింది. మీరు చెప్పండి, అంటే గత సంవత్సరంకు ఈ సంవత్సరం తేడా అయింది, భక్తులు వస్తూ ఉన్నారు. గత సంవత్సరం ఈసారి కూడా వర్షాలు కురుస్తున్న సమయంలో ఇటు మట్టి వినాయకుని ప్రతిష్ఠించారు. ఎట్లా ఉంది? ఈ రవితేజ యూత్ సొసైటీ మన ఆధ్వర్యంలో మన నీలగిరి రాజు అనే అన్న ఆధ్వర్యంలో ఈ మొత్తం నడిపించడం జరుగుతుంది. యాక్చువల్లీ ఏంటంటే ప్రతి ఏటా వీళ్ళు ఫీట్స్ అనేది పెంచుతూ ఉంటారు. కాకపోతే కొన్ని అనివార్య కారణాల వల్ల లాస్ట్ ఇయర్ 64 ఫీట్లు పెట్టింది, ఈసారి 56 ఫీట్లు పెట్టాల్సి వచ్చింది. కానీ ఏదేమైనా కానీ దేనికి లోటు లేకుండా పూజలు కానీ, భక్తులు కానీ, వాళ్ళకి నిత్య అన్నదానాలు కానీ అన్ని సమకూర్చడం జరుగుతుంది. రవితేజ యూత్ సొసైటీ గణేష్ మండలి వారు చేసినటువంటి సేవా కార్యక్రమం గురించి వారు చెప్తున్నది ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడే లక్ష్యంగానే ఈ యొక్క గణేష్ మట్టి గణపతిని మేము ఇక్కడ నిర్వహిస్తున్నామని చెప్పేసి వారు చెప్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే నిజామాబాద్ జిల్లాలో ఈ రవితేజ గణేష్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ యొక్క మట్టి విగ్రహం 54 ఫీట్ల మట్టి విగ్రహం ఉంది. ఇది ప్రతిరోజు ఇక్కడ వచ్చి పూజలు నిర్వహిస్తూ ఉన్నారు. ఇది నిమజ్జనం కూడా ఇక్కడ నిమజ్జనం చేసి తర్వాత గోదావరి నదిలో యొక్క మట్టిని అక్కడ వెళ్ళి వదులుతామని చెప్పేసి నిర్వాహకులు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఎవరికైనా మట్టి అవసరం ఉంటే కనుక వారి యొక్క చైన్లు చెట్లలో కూడా తీసుకెళ్ళవచ్చు, దీని యొక్క ప్రసాదంగా మనం తీసుకోవచ్చు అని చెప్పేసి వారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్.